నెగిటివ్ రివ్యూస్ వస్తాయి, అయినా బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మాండంగా ఆడేస్తుంది. ఫీల్ గుడ్ మూవీ అంటూ సినీ పండితులు ప్రశంసలు కురిపిస్తారు. కానీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతుంది. ఏ సినిమా హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుంది, అసలు ప్రేక్షకులకు ఏం కావాలి, ఎలా తీస్తే వాళ్ళకు నచ్చుతుంది, ఓటమి ఎరుగని జక్కను కూడా జవాబు చెప్పడానికి జంకాల్సిన ప్రశ్నలు ఇవి. టెక్నాలజీ సాయంతో వాటికి ఖచ్చితమైన సమాధానాలు వెతికే పనిలో ఉంది ఈ ఇండి అనే స్టార్టప్. సరే, అసలు ఇండి అంటే ఏంటి, ఇది సినిమా హిట్ ఫట్ అని ఎలా డిసైడ్ చేస్తుంది? అక్కడ ఇష్టారాజ్యంగా బొగ్గు తవ్వుకోవడం వల్ల భూగర్భంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. వాతావరణం వేడి సగలతో ఉడికిపోతున్నట్లే ఉంటుంది. ఏ క్షణంలో లావగ్ని ఎగజిమ్మి దహించి వేస్తుందని జనం భయపడుతూ బతుకుతుంటారు. 100 ఏళ్లుగా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నారు. అసలు ఈ ప్రదేశం ఎక్కడ ఉంది, లావగ్ని ఎందుకు అంతలా ఎగిసిపడుతుంది, అక్కడ బ్రతికే జీవితాలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? వీటికి సమాధానాలు ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోను పూర్తి వరకు చూడండి. మా సినిమాలో ప్రేక్షకులకు నచ్చే అన్ని దినుసులు ఉన్నాయి, తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని డైరెక్టర్ బల్లబుద్ధి చెప్తాడు. నా కెరీర్ లో ఇది బెస్ట్ ఫిలిం అని హీరో స్వయంగా చెప్తాడు. నాబూతో అని విమర్శకులు కితాబిస్తారు. తీరా చూస్తే ఫస్ట్ డే ఫస్ట్ షో ఓ మాస్టర్ గా నిడుతుంది. రెండో షో వేళ్ల మీద లెక్క పెట్టుకున్నంత జనం, అందులోనూ సగానికి సగం పాసులే. ఇంకేముంది, భయంలో నెత్తిన తడిగొడ్డే. ఎందుకు ఇలా జరుగుతుంది? డైరెక్టర్ నమ్మకం ఎక్కడ దెబ్బతింటుంది? హీరో ఎస్టిమేషన్ ఏ దిశలో దారి తప్పాయి? ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే పనిలో పడింది ఓ స్టార్టప్. తెర మీద ఓ సీన్ ని చూసేటప్పుడు ఆడియన్స్ లో కలిగే ఫీలింగ్స్ ని పక్కాగా తెలుసుకోగలిగితే జనాల నాడి పట్టుకోవడం తేలికవుతుంది. కొన్ని సీన్స్ అతన్ని కదిలిస్తాయి, కొన్ని డైలాగ్స్ అతడితో కన్నీళ్లు పెట్టిస్తాయి, కొన్ని హావాభావాలు అతడితో భావోద్వేగాల్ని తట్టి లేపుతాయి, కొన్ని ట్యూన్లు అతనికి పదే పదే వినిపిస్తాయి, కొన్ని పాత్రలు ఇంటికెళ్ళినా అతనికి వెంటాడుతూనే ఉంటాయి. ఆ కొన్నేమిటో కనిపెట్టగలిగితే ఇంకేముంది, మూవీ తీయడం అనేది ఏ మైసూర్ పాకో చేసినంత సులభం అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే సూపర్ అనిపించే దృశ్యాల్లో ఓ చెట్ట, పరమ చెత్త అని విసుక్కునే సీనులతో మరో చెట్ట తయారు చేయగలిగితే సినీ అభిమానుల మనసులో అద్దంలో చూసినట్టే. సూపర్ కంటెంట్ పెట్టేసి చెత్త సరుకు దరిదాపుల్లో కూడా రాకుండా జాగ్రత్త పడితే చాలు. శుభం. అయితే ఈ పనులన్నీ ఒక బెంగళూరు స్టార్టప్ ఇండి చేస్తుంది. అసలు ఇండి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండి స్టార్టప్ అనేది ఒక కెమెరా సాక్ష్యం. ఏ సీన్ లో ప్రేక్షకుల హావభావాలు ఎలా ఉన్నాయో కెమెరా కంటితో బంధించి లెక్కగడుతుంది ఈ ఇండి. సెకండ్లో 10వ వంతు సమయంలోనే దాదాపు 30 రకాల హావభావాలను బంధించే అడ్వాన్స్ కెమెరాలను ఈ పనికి ఉపయోగిస్తుంది. సినిమాలు, టీవీ షోలు పెద్ద తెర మీదకో బుల్లి తెర మీదకో వచ్చే ముందు అవి జనాలకు నచ్చుతాయో లేదో తెలుసుకునేందుకు చాలా ప్రొడక్షన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. విడుదలకు ముందే రిజల్ట్ ని పక్కాగా అంచనా వేస్తే భయపడాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే చిన్న చితక మార్పులు చేసుకోవచ్చు, ఉప్పులో ఉప్పు కలిపినట్టు. అందుకే ఆన్లైన్ టెస్ట్ స్క్రీనింగ్ పద్ధతిని ప్రవేశపెట్టామంటారు ఇండి సంస్థ CEO చరణ్ రెడ్డి. టెస్ట్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడే కొత్తగా వచ్చిన పద్ధతి ఏం కాదు, 2020 నుంచే ఉంది. అయితే అప్పట్లో జనాలకు ఫ్రీగా ఓ ప్రీమియర్ షో ప్రదర్శించి వాళ్ళ అభిప్రాయాలను పరిగణనలో తీసుకునేవాళ్ళు. ఉదాహరణకు హాస్య చిత్రం అయితే ప్రేక్షకుల నవ్వును బట్టి అందులో హాస్యం ఎంతవరకు పండిందనేది అంచనా వేసేవారు. అయితే ఈ పద్ధతి అసలైన ఫలితాన్ని అంచనా వేయడంలో పూర్తిగా సక్సెస్ కాలేదు. ఈ అభిమానం కారణంగానో మొహమాటం వల్ల మరే కారణం చేతో సినిమా బాగోలేకపోయినా సూపర్ అని చెప్పేవారు చాలా మంది ప్రేక్షకులు. అంతేకాకుండా ప్రీమియర్ షో కోసం జనాలను ప్రత్యేకంగా ఎంపిక చేయడం, షో ఏర్పాట్లు, థియేటర్ల అద్దె, తదితర ఖర్చులు నిర్మాతలకు అదనపు భారం అయ్యేది. ఇండి ఆ పొరపాటు చేయడం లేదు. సాంప్రదాయ టెస్ట్ స్క్రీనింగ్ తో పోల్చితే ఆన్లైన్ టెస్ట్ స్క్రీనింగ్ 300 రెట్లు ఖర్చు ఎక్కువ అవుతుంది. జనాల నోటి మాటతో కాకుండా వారి ముఖ కౌలిక ఆధారంగా చెప్తుంది ఇండి. నోరు అబద్ధం చెప్తే చెప్పేయచ్చు, కానీ మొహానికి ఆ లోక్యం తెలియదు. అందులోని కెమెరా చూసే వ్యక్తుల ఫీలింగ్స్ ను పక్కాగా కనిపెడుతుంది. ఈ మధ్య ఓ సినిమా కామెడీ ట్రాక్ ను కేవలం 30% ఆడియన్స్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నట్టు ఇండి అనాలిసిస్ లో తేలింది. వెంటనే నిర్మాతల దృష్టికి తీసుకువెళ్లారు. హాస్యానికి ఇంకాస్త పదును పెట్టాకే సినిమాలను విడుదల చేశారు. సినిమాలకైతే 4-5 రోజుల్లో, టీవీ ప్రోగ్రాలకైతే 2 రోజుల్లోనే స్క్రీనింగ్ రిజల్ట్ అందిస్తుంది ఈ సంస్థ. ప్రత్యేకంగా ఎంపిక చేసిన 1,20,000 మంది ఆడియన్స్ ఇండి కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు మాత్రమే టెస్ట్ స్క్రీనింగ్ లో ప్రదర్శించే సినిమానో ప్రోగ్రామ్ నో చూసేందుకు వీలుంటుంది. అలా చూస్తున్నప్పుడు పైరసీ అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. 21st సెంచరీ ఫ్యాక్స్, వార్నర్ బ్రదర్స్ ఇలా ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ల కోసం 50 టెస్ట్ స్క్రీనింగ్లు నిర్వహించింది. నిప్పు ఎండుపుల్లల్ని బుగ్గు చేస్తుంది, అడవుల్ని నాశనం చేస్తుంది.
కానీ అక్కడ మంటలు మాత్రం జీవితాలని తగలబెట్టేస్తున్నాయి. ఆ పల్లెలో ఎటు చూసినా భూగర్భాన్ని చీల్చుకొని పొగలు బయటకు వస్తూనే ఉంటాయి. హఠాత్తుగా మంటలు రాజుకుంటూనే ఉంటాయి. మరో చోట అయితే జనం గగ్గోలు పెట్టేవారు. మంటలార్పడానికి నీళ్లు బిందెల కోసం పరుగులు తీసేవారు. అక్కడ అదో సాధారణ దృశ్యం. రోజు చచ్చే చావుకు ఏడుపు ఎందుకంతా అన్న ఫీలింగ్ వాళ్ళ మనసులో ఉంటుంది. ఇది జార్ఖండ్లోని జరియా కోల్డ్ ఫీల్డ్. ఇక్కడ బ్రతికే ప్రజల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాళ్ళ జీవితాలు చూస్తే మనం తట్టుకోలేము. గనుల నుండి వెలువడే విషవాయువుల వల్ల భారీగా పొల్యూషన్ చుట్టుముట్టేస్తుంది. అండర్ గ్రౌండ్ లేయర్స్ లో ఈక్విలిబ్రియం దెబ్బతిని భూమికి పగుళ్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 మందికి టీబీ వ్యాధి సోకింది. మరో 50,000 మందికి వినికిడి కోల్పోయారు. వెన్నునొప్పి, కార్డియో పెయిన్స్, క్యాన్సర్, హైపర్ టెన్షన్, హెడేక్, లంగ్స్ డిసీజెస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇలా ఒకటేమిటి ప్రపంచంలోని ప్రాణం తీసే వ్యాధులన్నీ ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టేస్తున్నాయి. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం కారణంగానే కడుపులోని బిడ్డలు కడుపులోనే చనిపోతున్న పరిస్థితి. ఏటా 150 మంది పైగా ఉమెన్స్ రకరకాల డిసీజ్ తో మరణిస్తున్నట్టు అనధికార లెక్కలు చెబుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఇండియా అనుబంధ బొగ్గు సంస్థల్లో భాగం ఇది. ఇక్కడ ఏ కాలంలో అయినా గరిష్టంగా 60 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నది. భూగర్భంలో అయితే 600 డిగ్రీలు పైగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో థర్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అధికంగా జరిగేది ఇక్కడే. జురియా కోల్డ్ ఫీల్డ్ లో 50 కోల్డ్ గనులున్నాయి. 1894లోనే బొగ్గు తవ్వకం మొదలైంది. పని పూర్తయిన తర్వాత చాలా వాటిని మూసేశారు. ఫలితంగా మూసేతకు గురైన గనుల్లో ఎయిర్ లాక్ అయిపోయింది. ఆ గాలి మీథేన్ గా మారి అగ్నికి ప్రాణం పోసినట్లు అవుతుంది. ఆ ఫలితమే ఈ మంటలని నిపుణులు చెబుతున్నారు. గనుల్లో బ్లాస్టింగ్ చేసిన తర్వాత నీళ్లు చల్లి వేడి పొగలను తగ్గించాలి. ఆ నియమాన్ని గాల్లో కలిపేశారు. దీంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపైన, పంట పొలాల మీద పడుతుంది. దేశంలో ఎక్కువ కలుషితమైన జలాశయం దామోదర్ రివర్. ఈ రివర్ నుంచే జరియా పరిసర గ్రామాలకు మంచినీరు అందుతుంది. జరియా వాటర్ బోర్డ్ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న ఈ మంచినీటి విషయంలో కూడా కనీస నిబంధనలు పాటించడం లేదు. వాళ్ళకు తప్పదు. ఆ వేడి మధ్య బ్రతకాలి. ఆ నిప్పు సెగల్నే నేస్తాలుగా భావించాలి. ఆ పొగల్నే గుండె నిండా పీల్చుకోవాలి. ఎందుకంటే ఈ మసిబొగ్గే వాళ్ళకు ఉపాధి. ఈ గన్నులు గుంతలే ఆ పేదల అన్నం గిన్నెలు. కాకపోతే ఆ వేడి ప్రభావాన్ని తప్పించుకోవడానికి ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటారు. చాలా మంది ఆల్కహాల్ కు బానిసవుతున్నారు. మత్తు కోసం బొగ్గు స్మగ్లర్తో చేతులు కలుపుతున్న వారు ఉన్నారు. ఆ ముఠాలకు పొలిటీషియన్ల అన్నదండలు ఉన్నాయి. దీంతో కోట్లాది విలువైన సంపద ఈ ముఠాల దారిలోంచి నిశ్శబ్దంగా మల్లుతుంది. సామాన్యులు చిల్లర పైసలకి సంతృప్తి చెందుతున్నారు. ఇక్కడ పడే సమయం కల్లా ఆ 4 రోజులు ఖర్చు అయిపోతున్నాయి. 10 ఏళ్ల పిల్లలకు కూడా సారా అలవాటు అవుతుంది. కాసేపైనా ప్రశాంతంగా నిద్రపోతున్న అమాయకత్వంతో తల్లిదండ్రులు కూడా ఆ వ్యసనాన్ని ప్రోత్సహిస్తున్నారు. రోగాలు, కాలుష్యం, మద్యం, ఈ 3 కారణాలతో పిల్లలు బడికెళ్లడం ఎప్పుడో మానేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా ఫలితం మాత్రం నామమాత్రం. ఇక్కడ తవ్వకాలు ఆపేస్తే ప్రభుత్వానికి ఆదాయం భారీగా గండిపడుతుంది. కాబట్టి సర్కారు పెద్దగా పట్టించుకోవడం లేదు.